Okay, in 4.1, problem number 3, word problems. Neha went to a shop to purchase some pants and shirts. Neha అనే అమ్మాయి షాప్కి వెళ్ళి ఏం పర్చేస్ చేసింది? కొన్ని ప్యాంట్స్ కొన్ని షర్ట్స్ అంట. When her friend asked her how many of each she had bought, తన ఫ్రెండ్ ఏం అడిగింది? సో షాప్కి వెళ్ళి ఎన్నెన్ని కొన్నావు అని అడిగింది. She is answered, the number of shirts are 2 less than twice the number of pants. ఆన్సర్ ఎట్లా చెప్తుంది? డైరెక్ట్గా నేను 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొన్నాను చెప్పట్లేదు. The number of shirts are 2 less than twice the number of pants purchased, and the number of shirts are 4 less than 4 times of number of pants purchased అంట. డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చింది. సో ఫస్ట్ ఏమన్నది చెప్పు, మనం అస్యూమ్ చేసుకుందాం. సో ఇన్ 4.1 ఎక్సర్సైజ్ థర్డ్ వర్డ్ ఫస్ట్ మనకి ఏదైనా తెలియకపోతే ఏమనుకుంటాం? అస్యూమ్. ద నంబర్ ఆఫ్ pants should be x. Okay, next assume the number of skirts should be y. We don't know how many number of pants are there, how many number of skirts are there. That's why we taken number of pants should be x, number of skirts should be y. The equation is said itself. The number of y means what? Skirts. Number of skirts should be minus 2 means less than 2 and twice the number of pants. ఇదేనా ఈక్వేషన్? అది దీని ఈక్వేషన్ 1 అని రాసుకోవచ్చా? సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? నేను 2x ఈ ప్లస్ y ఇటు తీసుకొస్తే మైనస్ y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చా నేను? సో లిజన్ కేర్ఫుల్లీ. ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ దే ఆర్ సెడ్ the number of skirts means y. The number of skirts are 2 less than twice the number of pants. Pants and x hai na? Twice the number of pants. This is equation number 1. Next equation 2 ichi name the number of skirts ante y hai na? Number of skirts is 4 less than 4 times of number of pants. idena? Okay, from this మనం ఈక్వేషన్ ఏం రాయొచ్చు? 4x minus y minus 4 equals to 0. This equation is 2. Clear both equations? What is the first equation? 2x minus y minus 2 equals to 0. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వింగ్ అనేది మనకి 2 మెథడ్స్లో ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. సో వి గో ఫర్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి 4x ఉంది, ఇక్కడ 2x ఉంది. సో బేసెస్ సేమ్ చేసుకుందాము. సో దీన్ని అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని 2తో మల్టిప్లై చేస్తే 4x అవుతుందా? సో ఏం చేద్దాం ఇక్కడ మనము? ఈక్వేషన్ నంబర్ 1 ఇంటూ 2. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4x minus 2y minus 4 equals to 0. Next, what is the second equation? 4x minus y minus 4 equals to 0. Now eliminate. Signs are changed. Here plus unte minus, minus unte plus, minus unte plus. Oka plus 4x, oka minus 4x cancel. 0. Next, plus y minus y. Minus 1 y. Y. Oka plus 4, oka minus 4. Equals to 0. Y equals to 0 వచ్చిందా? సో y అంటే ఏంది మనకి ఇక్కడ? స్కర్ట్స్ ఎన్ని స్కర్ట్స్ అంటే ఎంత అంట? కొనలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 స్కర్ట్స్ ఇచ్చిండు, ప్యాంట్స్ పర్చేస్ చేసినట్టు ఇచ్చిండు ఈక్వేషన్లో. స్కర్ట్స్ ఎన్ని వచ్చినాయి? 0 వచ్చినాయి. ఇప్పుడు ప్యాంట్స్ చూద్దాం. సో ఈ y ఈక్వల్స్ టు 0ని ఈక్వేషన్ 1లోనైనా 2లోనైనా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 అనేది ఇదేనా? ఇందులో y ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? 2x మైనస్ y అంటే ఎంత వచ్చింది? 0 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. 2x ఈక్వల్స్ టు మైనస్ 2 నీటి తీసుకోతే ప్లస్ 2. x ఈక్వల్స్ టు 2/2. x ఈక్వల్స్ టు ఎంత? 1. సో ఎన్ని ప్యాంట్స్ పర్చేస్ చేసింది? Pants 1, skirts 0.
x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 0 అంటే ప్యాంట్స్ equals to 1, skirts equals to 0. 0. Clear? Clear. Done. Okay. But it's a question number 4 in 4.1 exercise in the lesson pair of linear equation in two variables. 10 students of a class X took a part in mathematical quiz. 10th class లో ఒక 10 మెంబర్ స్టూడెంట్స్ అంట ఒక క్విజ్ లో పాల్గొన్నారు, mathematical quiz లో. If the number of girls is 4 more than the number of boys. First మనకి number of boys తెలుసా? Assume number of What? Let us assume as number X. of girls ఎవరు? girls as x అనుకుందాం. assume number of boys. boys y అనుకుందాం. సో ఏమని టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అంటే గర్ల్స్ ప్లస్ బాయ్ ఈక్వల్స్ టు 10 అని క్వశ్చన్ లోనే ఇచ్చిండు మనకి. టోటల్ స్ట్రెంగ్త్ ఇస్ 10 అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్ కలిపితేనే కదా క్లాస్ లో స్ట్రెంగ్త్. x ప్లస్ y ఈక్వల్స్ టు 10 ఇచ్చిండు. ఇందులో నుంచి x ఎంత కనుక్కోమంటుండో y ఎంత కనుక్కోమన్నాడు. అంటే మనకి గర్ల్స్ ఎంతనో బాయ్స్ ఎంతనో ఇవ్వలేదు, కానీ ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు? నంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దెన్ నంబర్ ఆఫ్ బాయ్స్. x plus y plus 4. अच्छी x plus y equals to 10. నంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నారు, గర్ల్స్ అంటే x ఏనా? నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్స్ టు 4 మోర్ దెన్ బాయ్స్. ఇదేనా ఈక్వేషన్? దిస్ ఇస్ ఈక్వేషన్ నంబర్ 2. సో దీని నుంచి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు మనము? x minus y minus 4 equals to 0 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దిస్ ఇస్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకేనా? y ఎందుకు వస్తుందక్క? మైనస్ ఎందుకు వస్తుందక్క? మైనస్ 4 x కరెక్ట్. ఇది తీసుకొస్తే మైనస్ 4, y ని తీసుకొస్తే మైనస్ y ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఓకే, ఇంతకు ముందు ప్రాబ్లం మనము ఎలిమినేషన్ మెథడ్ చేసినాము, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 నుంచి నేను y ఈక్వల్స్ టు తీసుకుంటున్నా. y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10 మైనస్ x అవుతుంది, అంతేనా? అంతే. ఓకే, దీన్ని వచ్చేసి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 ఏంటి? x. y ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఏమైతుంది? మైనస్ 10 మైనస్ x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇదేనా? నెక్స్ట్ మల్టిప్లై x మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఒక 2x మైనస్ 10 మైనస్ 4 ఎంత? మైనస్ 14. x ఈక్వల్స్ టు ఎంత? మైనస్ 14 ఇది వచ్చేసి 0 కి ప్లస్ 14. 2x ఈక్వల్స్ టు ప్లస్ 14. దెన్ x ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ రాస్తున్నా. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 14/2. 14/2. 1 are 2 7s are. Boys are 7. Girls are 7. Girls are 7. సో ఈ ఈక్వేషన్ x ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1 లో. x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. x ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. 7 ప్లస్ y ఈక్వల్స్ టు 10. సో బాయ్స్ కావాలి కదా, బాయ్స్ అంటే y ఏ కదా. సో y ఈక్వల్స్ టు 10 మైనస్ 7. y ఈక్వల్స్ టు ఎంత? 3. బాయ్స్ గర్ల్స్ 7, బాయ్స్ 3. సో 7 ప్లస్ 3 ఎంత? 10. టోటల్ స్టూడెంట్స్ 10 వచ్చిందా? సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమన్నాడు? బాయ్స్ కన్నా గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఉండాలంట. 3 కి 4 యాడ్ చేస్తే 7 అయినా ఈక్వేషన్ ఈస్ satisfied. So this is about the fourth problem. Therefore girls are 7. Girls x equals to 7, boys y equals to 3. So this is called as a substitution method. In previous problem that process is called elimination method. Okay, both are clear? Clear. సో సేమ్ దీన్ని గ్రాఫికల్ గా ప్రూవ్ చేద్దామా? గ్రాఫ్ పైన 7.3 రావాలి మనకి గ్రాఫ్ లో కూడా. ఓకేనా? సో రెండు ఈక్వేషన్లు ఫస్ట్ రాసుకుందాం ఇక్కడ పైన. రెండు ఈక్వేషన్స్ ఏంది? x ప్లస్ y ఈక్వల్స్ టు 10 ఈక్వేషన్ 1. నెక్స్ట్ x మైనస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. x లేదు 2 లేదు. x లాగా లేదు 2 లెక్క ఉంది.
ఓకే, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇదే ప్రాబ్లమ్కి మనము గ్రాఫికల్గా ప్రూవ్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్ తీసుకుందాము. ఫస్ట్ ఈక్వేషన్లో x0 సబ్స్టిట్యూట్ చేయి. 0 ప్లస్ y ఈక్వల్స్ టు 10. y ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1కి x, ఇది y. x0 తీసుకుంటే ఏమొచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు x ఈక్వల్స్ టు మనము 2 తీసుకుందాం. 2 ప్లస్ y ఈక్వల్స్ టు 10. ఏమైతుంది? y ఈక్వల్స్ టు 10 మైనస్ 2 8. 2 తీసుకుంటే ఏమొచ్చింది? 8. ఓకే, చాలు ఒక 2 పాయింట్స్. నెక్స్ట్ ఈక్వేషన్ 2కి చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 2కి x0 తీసుకుందాం. x0 తీసుకుంటే y ఏమొస్తుంది చెప్పు? x ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఈ ఈక్వేషన్లో 0 మైనస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. మైనస్ y ఈక్వల్స్ టు ఈ మైనస్ 4 ఇటు పోతే ప్లస్ 4. మళ్ళీ y ఈక్వల్స్ టు ఈ మైనస్ ఇటు పోతే మైనస్ 4. సెకండ్ ఈక్వేషన్కి x0 తీసుకుంటే ఏమొచ్చింది? మైనస్ 4 వచ్చిందా? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు x ఈక్వల్స్ 2 తీసుకుందాము. ఈ ఈక్వేషన్లో 2 సబ్స్టిట్యూట్ చేయి x ప్లేస్లో. 2 మైనస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. మైనస్ y ఏమవుతుంది అప్పుడు? మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2 ఏనా? y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. అప్పుడు మైనస్ y ఈక్వల్స్ టు ఏమవుతుంది? ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు y ఈక్వల్స్ టు మైనస్ నాటి పంపించేస్తే మైనస్ 2. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ మైనస్ 2 వచ్చింది. సో దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. సో మనకి x పైన ఓన్లీ 2 వరకే ఉన్నాయి. సో 0 1 2 3 4 తీసుకుందాం. 1 2 3 4. మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4. ఇది మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 5. ఇక్కడ 1 2 3 4 5 6 8 9 10. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. x0 తీసుకుంటే y ఏమొచ్చింది? 0 తీసుకుంటే y 10. ఇదే నా పాయింట్. అది నెక్స్ట్ x2 తీసుకుంటే y ఎంత వచ్చింది? 8. ఇదే నా పాయింట్. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1కి. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2కి x0 తీసుకుంటే y ఏమొచ్చింది? -4. ఇదేనా? 2 తీసుకుంటే -2 సంథింగ్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందంటే 5 6 7 సంథింగ్. ఇక్కడ 7 x యాక్సిస్. y 3 పైన అయిందా? x 7 y 3. అంటే మనం ఈ ఏమంటారు ఇంటర్వెల్స్ సరిగ్గా గ్రాఫ్ పైన అయితే కరెక్ట్ వస్తుంది. ఈ ఇంటర్వెల్స్ మనకు కొంచెం అక్కడ ఇక్కడ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా రాదు. బట్ 7.3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి సో డన్. గ్రాఫికలీ ప్రూవ్డ్. క్లియర్లీ డన్. Let's we move to fifth problem. 5 pencils and 7 pens together cost 50 rupees. What is the first equation? 5 pencils. Assume pencils x. Assume pens y. So ఏమంటుండు? 5 pencils and 7 pens together 50 rupees అంట. This is equation number 1. Okay. Next second dimension. 5 pencils 7 pens equals to 50 rupees అయిందంట పర్చేస్ చేస్తే. నెక్స్ట్ వన్ 7 pencils 5 pens. 7 pencils 5 pens together 46 rupees అంట. Pencils, assume pencils are x, pen and y. ఓకేనా? సో ఫస్ట్ 5 pencils 7 pens కొంటే 50 రూపీస్ అయింది. సెకండ్ ఈక్వేషన్ 7 pencils కొన్నాడు 5 pens కొన్నాడు అప్పుడు 46 రూపీస్ అయింది. సో అప్పుడు మనం ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 pencil. కాస్ట్ ఆఫ్ 1 pencil and 1 pen.
అని అడుగుతుండు. ఓకే. సో ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఓకే, ఆ. సో రెండు బేసెస్ సేమ్ ఉన్నాయా మనకి? ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 7x ఉంది. సో ఈ ఈక్వేషన్ని ఇంటూ 7తో మల్టిప్లై చేయండి, ఈ ఈక్వేషన్ని ఇంటూ 5తో మల్టిప్లై చేయండి. 7తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 35x ప్లస్ 7 7s are 49y, 57s are 350. నెక్స్ట్ 5 ఇంటూ ఈక్వేషన్ 2, 35x ప్లస్ 5 5s are 25y, 46 5s are 230. సింబల్స్ చేంజ్, మైనస్ మైనస్ మైనస్, ప్లస్ 35x మైనస్ 35x 0. 49లో కలిగి 25 పోతే 24y ఈక్వల్స్ టు 350 మైనస్ 230 120. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 120/24. 2 1s are 2 2s are 2 60s are 12 1s are 12 5s are. y ఈక్వల్స్ ఎంత వచ్చింది? 5. దిస్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ ఈక్వేషన్. ఈక్వేషన్ 1లో అన్నా 2లోనా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఏముంది? ఇదే కదా ఈక్వేషన్. ఓకే, 5x ప్లస్ 7 ఇంటూ y అంటే 5 వచ్చింది ఈక్వల్స్ టు 50. షుడ్ ఐ రబ్ ఇట్? సో y ఈక్వల్స్ టు 5 వచ్చింది కదా, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమవుతుంది? 5x ప్లస్ 7 5s are 35 ఈక్వల్స్ టు 50. 5x ఈక్వల్స్ టు 50 ప్లస్ 35 ఎటు పోతే మైనస్ 35. 5x ఈక్వల్స్ టు 15. x ఈక్వల్స్ టు 15/5. 5 1s are 5 3s are. x ఈక్వల్స్ టు హౌ మచ్? 3. x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 5. ఇవే వాల్యూస్ని మనము ఈ ఈక్వేషన్ 1లో కానీ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే రావాలన్నట్టు. చూద్దామా ఇప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ కోసము? 5 ఇంటూ x ఎంత వచ్చింది? 3 వచ్చింది. ప్లస్ 7 ఇంటూ y ఎంత? 5 ఈక్వల్స్ టు 50. 5 3s are 15. 7 5s are 35 ఈక్వల్స్ టు 50. 15 ప్లస్ 35 50 ఈక్వల్స్ టు 15. వచ్చింది అప్పుడు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి? 7x ప్లస్ 5y ఈక్వల్స్ టు 46 అన్నాడు. 7 ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? 3 కదా, ప్లస్ 5 ఇంటూ వై వాల్యూ 5 కదా, 46. 7 3s are 21 ప్లస్ 5 5s are 25 ఈక్వల్స్ టు 46. 21 ప్లస్ 25 46 ఈక్వల్స్ టు 46. హెన్స్ ప్రూవ్డ్. క్లియర్? క్వశ్చన్ ఏం అడిగింది చూడు మనకి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ 36 meters. If the length is 4 more than its width, find the dimensions of the garden. Dimensions అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనకు తెలియవి. ఓకే, కానీ ఏమి ఇచ్చిండు మనకి? లెంత్ మనం ఎక్స్ అనుకుందాము, బ్రెడ్త్ వై అనుకుందాము. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు? గివెన్ half of the perimeter of the rectangle is half the perimeter of a R and rectangle is given 36 meter. Of the rectangle perimeter formula enti? L into 2 into L plus B equals enta? 36. సో మనం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు కూడా 36 అనుకోవచ్చా? లెంత్ బ్రెడ్త్ కలిపితే 36 వచ్చింది. లెంత్ ఈజ్ 4 more than విడ్త్. ఎల్ అంటే 4 more than విడ్త్ అంట, అంటే బ్రెడ్త్ ఏనా? లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 4 more than బ్రెడ్త్. ఎక్స్ వైలో రాసుకుందాం. లెంత్ అంటే ఏం రాసుకుందాం? ఎక్స్ ఏనా? 4 ప్లస్ వై ఏనా? ఇప్పుడు దీని నుంచి ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అవుతుందా? ఇట్లా రాసుకోండి. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఇటు తీసేస్తే
ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అంటున్నా. ఇక్కడ ఈక్వల్కి తర్వాత 36 ఉంది కాబట్టి అక్కడ కూడా అట్లా రాసుకున్నా అంతే. అట్లా రాసుకున్నా ఇట్లా రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? ఈక్వేషన్ 1 2ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దామా? ఓకే. ఈక్వేషన్ 1 ఏముంది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 36. ఈక్వేషన్ 2 ఏముంది? ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ 0 ప్లస్ వై ప్లస్ 2y ఈక్వల్స్ టు 36 తో కలిపి 4 పోతే 32 y ఈక్వల్స్ టు 2 16 y అంటే ఏంది మనకి? బ్రెడ్త్. ఎంత వచ్చింది? 16. సో y అంటే ఏంది? బ్రెడ్త్ అయినా? బ్రెడ్త్ 16 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లెంత్. సో ఇది ఈక్వేషన్, ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎక్స్ ఈక్వేషన్ 1 ఇదేనా? ఎక్స్ ప్లస్ 16 ఈక్వల్స్ టు 36. ఎక్స్ ఈక్వల్స్ టు 36 మైనస్ 16 ఎక్స్ ఈక్వల్స్ టు 20 వచ్చిందా? ఇప్పుడు చూడండి మనకు ఒక్క నిమిషం చెప్పు. సో ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 36 అన్నాడు. ఎక్స్ అంటే 20 వచ్చింది, వై అంటే 16 వచ్చింది, 36 వచ్చిందా? క్లియర్? సో మనకు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? 20 వచ్చింది, వై వాల్యూ 16 వచ్చింది. సో మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్లో ఏమన్నాడు మనకి? హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ గార్డెన్ ఈజ్ 36. ప్రూవ్ చేద్దామా? సో 1/2కి 1/2 ఇంటూ 2కి 2. ఎల్ అంటే ఏంది? ఎక్స్ అయినా 20, బి అంటే వై అయినా 16 ఈక్వల్స్ టు ఎంత? 36. గో 1/2 20 ప్లస్ 16 36 2s 72 ఈక్వల్స్ టు 36. 2 1s 2 36 36 ఈక్వల్స్ టు 36. హెన్స్ ప్రూవ్డ్. డన్. ఓకే.